నమస్తే, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. ఒకప్పుడు భార్యాభర్తల బంధం అంటే నమ్మకం, ప్రేమ, త్యాగం, ఒకరి కోసం మరొకరు నిలబడే అనుబంధం. కానీ అదే బంధం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అనుమానాలకు, అక్రమ సంబంధాలకు, చివరికి హత్యల వరకు దారితీస్తుంది. డబ్బు కోసం, స్వార్థం కోసం లేదా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జీవిత భాగస్వామిని అంతమొందించడానికి వెనుకాడని ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందర్నీ షాక్కి గురిచేసింది. 3 ఏళ్ల పాటు విదేశాల్లో కష్టపడి కుటుంబం కోసం సంపాదించిన భర్త భార్య, కుటుంబంతో సంతోషంగా జీవించాలని స్వదేశానికి తిరిగొచ్చాడు. కానీ అతడికి తెలియని మరో కథ అప్పటికే అతని ఇంట్లో నడుస్తోంది. భర్త విదేశాలకు వెళ్లిన సమయంలో భార్యకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. భర్త తిరిగి రావటంతో తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి అత్యంత పాశవికమైన హత్యకు పథకం వేసింది. ముందుగా ఓ యువకుడి సహాయంతో భర్తకు అతిగా మద్యం తాగించింది. మత్తులో ఉన్న సమయంలో ఇంటి పైకప్పు నుంచి కిందకి తోసేశారు. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదవశాత్తు పడిపోయాడని అందర్నీ నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకొచ్చిన అనంతరం కూడా కుట్ర ఆగలేదు. ఇంటికొచ్చిన తర్వాత ప్రియుణ్ణి పిలిపించుకొని హార్పిక్తో పాటు నిద్ర మాత్రల్ని కలిపిన ద్రావణాన్ని సిరింజి ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో కేసు సంచలనంగా మారింది. కుటుంబం కోసం విదేశాల్లో శ్రమించిన వ్యక్తి చివరకు తన సొంత ఇంట్లోనే కుట్రకు బలవటం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో మరో కీలక విషయం ఏంటంటే భర్త మరణించే వరకు అతని తల్లికి అసలు పరిస్థితి తెలియనివ్వలేదు. కొడుకు మరణించిన తర్వాత కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో భార్య తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారని అధికారులు వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి తీవ్రమైన హెచ్చరిక. దాంపత్య జీవితంలో విభేదాలు రావచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. కలిసి జీవించడం ఇష్టం లేకపోతే చట్టబద్ధంగా విడాకులు తీసుకునే మార్గం కూడా ఉంది. కానీ ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదు. వివాహేతర సంబంధాలు, స్వార్థం, కోపం ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని శాశ్వతంగా ఛిద్రం చేస్తున్నాయి. ఇలాంటి నేరాలను ఒక లింగానికి మాత్రమే ఆపాదించడం సరైంది కాదు. భార్యల చేత భర్తలు హత్యకు గురైన ఘటనలు ఉన్నట్టే భర్తల చేత భార్యలు హత్యకు గురైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. అసలు సమస్య వివాహేతర సంబంధాలు, హింసాత్మక ఆలోచనలు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్క తప్పుడు నిర్ణయం ఒక కుటుంబాన్ని అనాథగా మార్చేస్తుంది. క్షణిక స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయం జీవితాంతం చెరగని నేరముద్రగా మిగిలిపోతుంది. అందుకే సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం చట్టబద్ధమైందే కావాలి, నేరం కాకూడదు.